సూర్యాపేట జిల్లా కేంద్రం 60 ఫీట్ రోడ్లో గల త్రివేణి హై స్కూల్లో బాలల దినోత్సవాన్ని శుక్రవారం ఊరూరా ఉత్సాహభరితంగా నిర్వహించారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ వేడుకలో వివిధ రకాల ప్రయోగాత్మక పరికరాలను తయారు చేసుకుని వచ్చి ప్రదర్శించారు. అందరినీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ హరి మాట్లాడుతూ, బాలల దినోత్సవం అంటే పిల్లల హక్కులు, వారి భవిష్యత్తు నిర్మాణం, వారి ప్రతిభ వెలుగులోకి రావడానికి అవకాశం ఇవ్వడం. మా స్కూల్లో ప్రతి ఒక్క ప్రోగ్రాం చాలా చక్కగా అద్భుతంగా చేస్తామని, విద్యార్థులు సృజనాత్మకత పెంపొందించడం మా కర్తవ్యంగా భావిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్లు వివిధ గేమ్స్, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించగా విద్యార్థులకు తీపి పంచిపెట్టి అభినందనలు తెలిపారు. ఈ వేడుకలో వైస్ ప్రిన్సిపల్ తనూజ, హైస్కూల్ ఇన్ఛార్జ్ సూరజ్ కుమార్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఇట్లా పడినప్పుడు పెట్టుకోవచ్చు. నెంబర్ చెప్పు 10 ఈరోజు బాలల దినోత్సవం నవంబర్ 14 పండిట్ జవహర్లాల్ నెహ్రూ పుట్టినరోజు సందర్భంగా మనం ఈరోజు మన త్రివేణి హై స్కూల్లో 1 to 10th క్లాసెస్ అందరి చేత ఒక 20 ఈవెంట్స్ మనం ప్లాన్ చేసాం. ఆ 20 ఈవెంట్స్ అన్నీ ఈ టెంట్లో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని 20 ఈవెంట్స్ మొత్తము ఎంటర్టైన్మెంట్ క్రైటీరియా తీసుకొని చేసినటువంటి ఐటమ్స్. పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇది ఒక జస్ట్ 2 డేస్లోనే వాళ్ళంతా ప్లాన్ చేసి ఏర్పాటు చేశారు. ఇందులో లాస్ట్కి ఫుడ్ కోర్ట్ అనేటువంటిది కూడా ఒకటి ఏర్పాటు చేశాం. ఆ ఫుడ్ కోర్ట్లో కూడా పిల్లలకి కావాల్సినటువంటి జస్ట్ 5 to 10 రూపీస్ వాల్యూలో ఇచ్చేటువంటి ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేశాము. అలాగే ఈ క్యాసినోలో ఎంటర్టైన్మెంట్స్ అన్నీ కూడా పిల్లలకి భారం లేకుండా జస్ట్ 5 రూపీస్ 10 రూపీస్లోనే ఎంట్రీ ఫీజులు పెట్టి, అందులో కూడా విన్ అయితే 5 రూపీస్కి 5 రూపీస్, 10 రూపీస్కి 10 రూపీస్ క్యాష్ బ్యాక్ లాగా ఎంటర్టైన్మెంట్ పర్పస్లో అందరినీ ఏర్పాటు చేసామన్నమాట. కాబట్టి ఈ 20 ఐటమ్స్ పిల్లల్ని ఎంతో ఉత్తేజపరుస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ ఇక్కడ ఉన్నదంతా ఒక 1 to 6 స్టూడెంట్స్ మాత్రమే ఉన్నారు. ఆఫ్టర్నూన్ సెషన్లో 6th to 10th వాళ్ళు మనకి పార్టిసిపేట్ చేస్తారు. మరి ఈ రోజున ఈ ప్రోగ్రాం నిర్వహించడానికి సహకరించినటువంటి మా టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, ముఖ్యంగా విద్యార్థులు మరియు వారి యొక్క తల్లిదండ్రులు అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా ప్రతినిధి అయినటువంటి SN9 న్యూస్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.